హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఏపీలో పెన్షన్దారులకు అందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే భారీ శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. మే 1 నుంచి కొత్తగా 2 నిబంధనలు అమలు చేయబోతున్నారని మన సీఎం చంద్రబాబు నాయుడు. ఇకపై దివ్యాంగుల విద్యార్థులకు డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో పెన్షన్లు నేరుగా బ్యాంకుల ఖాతాలో జమ అవుతాయని చెప్పడం అయితే జరిగింది. విద్యార్థుల సొంత ఊరు వెళ్ళి పెన్షన్ తీసుకునే అవసరం లేకుండా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారని మన సీఎం గారు. ఈ మేరకు లబ్ధిదారుల గ్రామ వార్డు సచివాలయాలు సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. పింఛన్లు పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అయితే ఈ చర్యలు తీసుకోవడమే ముఖ్యమని ప్రభుత్వం నుంచి అయితే ప్రతి ఒక్క పెన్షన్దారులకు అయితే అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చిందండి. ఈ అదిరిపోయే శుభవార్త ఏంది అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేసేందుకు నా బూస్టప్ అనేది వస్తుంది. అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అటువంటి వారందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి 2 కీలక నిర్ణయాలు అయితే తీసుకుందండి. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. ఇకపై వారు పెన్షన్ తీసుకోవడానికి ప్రతి నెల ఊరికి రావాల్సిన అవసరం లేదని చెప్పడం అయితే జరిగిందండి. మే 1 నుంచి దివ్యాంగుల విద్యార్థుల పెన్షన్ డబ్బుల్ని ప్రభుత్వం అయితే డీబీటీ విధానం ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ప్రభుత్వము డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వారి బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు జమ చేస్తారు. దివ్యాంగుల కోటాలో 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్ పొందుతున్నవారు ఉన్నారని అయితే ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి. ప్రభుత్వము కొత్త స్కానర్లను అందుబాటులోకి తెచ్చింది. పాత L0RD స్కానర్లను వేలిముద్రలు సరిగ్గా పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, పాత స్కానర్లు ముఖ్యంగా వృద్ధులు చేతి వేళ్ళు పడడం లేదని, ఈ సమస్య ఎక్కువగా ఉండేదని చెప్పడం అయితే జరిగిందండి. ఆర్డీ స్కానర్లు పంపిణీ చేస్తున్నారు. ఇక దివ్యాంగులకు వృద్ధులు ఇకపై పెన్షన్ల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పెన్షన్లు పంపిణీలో ఎలాంటి మోసాలు జరగకుండా ప్రభుత్వము జాగ్రత్త తీసుకుంటుంది. ఇందుకోసం కొత్తగా LGRT స్కానర్లు అయితే గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో అయితే ఇప్పుడు పెట్టడం అయితే జరిగిందండి. ఇలా వృద్ధులు ఏమాత్రం ఇబ్బంది పడుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఏలిముద్రలు పడేటట్టుగా స్కానర్లు అయితే కొత్తగా మన ప్రభుత్వం అయితే పంపించడం అయితే జరిగిందండి. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇలా గవర్నమెంట్ నుంచి కొత్త అప్డేట్ మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం.